ఈరోజు మనము టోటల్ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఈరోజు రేపుల్లో టోటల్ హిప్ రిప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషను. ఈ ఆపరేషను జనరల్లీ ఫ్రాక్చర్ అంటే ఇంజురీ వల్ల హిప్ జాయింట్ పాడు కావడం వల్ల అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ అంటాము. బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ డ్యామేజ్ కావడం వల్ల ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. వారికి కూడా టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. సో వేరియస్ రీజన్స్ అంటే ఇంజురీ కానీ, ఏవాస్కులర్ నెక్రోసిస్ కానీ, పాత ఇన్ఫెక్షన్ అంటే చిన్న ఏజ్లో ఇన్ఫెక్షన్ కానీ, చిన్న ఏజ్లో డిస్లొకేషన్ కానీ, చిన్న ఏజ్లో వచ్చే వేరే ప్రాబ్లమ్స్ వల్ల బాల్ అండ్ సాకెట్ జాయింట్ డిఫార్మిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే లేటర్ ఆన్ ఆర్థరైటిస్ ఆఫ్ ది హిప్ జాయింట్ వస్తుంటుంది. సో వారిలో మనకు తెలిసినట్టు హిప్ రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ ఆల్సో వెరీ కామన్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జాయింట్ ఆర్టిఫిషియల్ జాయింట్ దాన్ని బాగా చూసుకుంటేనే మనము అది చాలా రోజులకు మనకు సర్వీస్ ఇవ్వగలుగుతుంటుంది. మెయిన్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇన్ఫెక్షన్ ఒకటి, రెండవది డిస్లొకేషన్. ఈ రెండు మెయిన్ కాంప్లికేషన్స్ ఆపరేషన్ తర్వాత రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు ఎలా అంటే డివిటి అంటాము, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇది ఆపరేషన్ అయిన తర్వాత ప్రాబబ్లీ వితిన్ 6 వీక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్కు జాగ్రత్తలు ఎలా అంటే మనము ఎక్కడైనా దెబ్బ తగిలినా కానీ ఏమైనా వూండ్ ఉండడం వల్ల ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటే లాంగ్ డ్యూరేషన్ లేకుండా మేబీ 1 or 2 డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సరిపోతుంటుంది. అదేవిధంగా మనకు ఫీవర్ వచ్చినా ఎనీ ఆపరేటివ్ ప్రొసీజర్ చేసినా కూడా యాంటీబయాటిక్స్ అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అంటే ఆపరేషన్ చేసినప్పుడు యూరినరీ క్యాథెటర్ వేస్తూ ఉంటాము. ఆ యూరినరీ క్యాథెటర్ వేసినప్పుడు కూడా ఈ యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. రెండో కాంప్లికేషన్ ఎలా అంటే డిస్లొకేషన్ బాల్ సాకెట్ నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది మనము జాగ్రత్తగా లేకపోవడం వల్ల. జనరల్ ఈ కాంప్లికేషన్ వితిన్ 4 to 6 వీక్స్ ఆఫ్ ఆపరేషన్ తర్వాత ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే మనము లో సీట్ పైన కూర్చోవడం వల్ల కానీ, క్రాస్ లెగ్ ఉండడం వల్ల కానీ, అంటే లెగ్స్ ఒకదాని మీద ఒకటి క్రాస్ చేసి కూర్చోవడము, పడుకున్నప్పుడు క్రాస్ చేయడం వల్ల ఛాన్సెస్ కొంచెము ఎక్కువ ఉంటాయి. అందుకని అటువంటి పొజిషన్స్ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత పొరపాటున స్లిప్ అయి కింద పడ్డ కూడా జాయింట్ బయటికి రావడానికి వీలవుతుంది. అందుకని 1-2 months ఆపరేషన్ తర్వాత మనము కేర్ఫుల్గా ఉండాలి డిస్లొకేషన్ కాకుండా. సో అదేవిధంగా డీవీటీ అనేది నార్మల్ పర్సన్స్లో కూడా రావచ్చు. ఎలా అంటే డీవీటీ అనేది డీప్ వెయిన్ థ్రాంబోసిస్. మనము ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కానీ, ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకు, తర్వాత స్పెషల్లీ ఆపరేషన్ చేసిన వాళ్లకు తొందరగా నడిపించకపోతే బెడ్లో చాలా రోజులు ఉండడం వల్ల ఏమవుతుంది, లెగ్ వెయిన్స్లో అంటే మన కాళ్ళలో వెయిన్స్లో రక్తం గడ్డగడుతుంది. ఆ రక్తం గడ్డలు ఏమవుతుందంటే థ్రాంబస్గా ఫామ్ అయ్యి హార్ట్లోకి వెళ్ళిపోతుంది. హార్ట్ తర్వాత లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లో ఉన్న బ్లడ్ వెసెల్స్ను బ్లాక్ చేసి పల్మనరీ ఎంబాలిజం ఉంటుంది. అంటే మన ఆక్సిజను బాడీలోకి వెళ్ళదు. అది సమ్టైమ్స్ కెన్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ సడన్ డెత్. ఈ డీవీటీ వచ్చి పల్మనరీ ఎంబాలిజం అనేది వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ సడన్ డెత్ ఫాలోయింగ్ సర్జరీ ఆర్ ఫాలోయింగ్ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఫర్ ఎనీ రీజన్. మేము జనరల్గా ఆపరేషన్ అయిన తర్వాత నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత వీటికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాము. జనరల్లీ టీఈడి స్టాకింగ్స్ అంటాము, లెగ్ స్టాకింగ్స్ ఇస్తాము. అది అప్ టు 6 వీక్స్ వరకు వాడవలసి ఉంటుంది డే టైం. తర్వాత కొన్ని హై రిస్క్ ఉన్న వాళ్ళకు ఇంజెక్టబుల్ ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ కూడా ఇస్తాము. అది డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మీరు మేబీ 2 to 4 వీక్స్ వరకు ఇంజెక్షన్స్ వాడవలసి ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు రేపుల్లో చేసే జాయింట్స్ హిప్ రిప్లేస్మెంటు, సెరమిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది కొంతవరకు మిగతా జాయింట్స్ కంపేర్ చేస్తే దీని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏజ్ ఆఫ్ ది పేషెంట్ని బట్టి, యాక్టివిటీ ఆఫ్ ది పేషెంట్ని బట్టి ఇది 15 years నుంచి 30 years వరకు లైఫ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఈరోజు రేపుల్లో సెరమిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కామన్ అయింది. ఇది సెరమిక్ ఓన్లీ బాల్ సెరమిక్ అయి ఉండొచ్చు, తర్వాత సాకెట్ కూడా సెరమిక్ రిప్లేస్మెంట్ అంటావు. వీటి వల్ల లైఫ్ స్పాన్ ఆఫ్ ది జాయింట్
ప్రొలాంగ్ చేయడానికి వీలవుతుంది.